హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అనేవి లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అనేవి ఎక్కువగా సజెస్ట్ అవుతున్నాయి. దానిలో తమిళలో ఏముంటుంది అంటే పర్ మంత్ 1 lakh ఎలా సంపాదించాలి అనేది ఆ వీడియో యొక్క సారాంశం అన్నట్టు. సో దాన్ని కనుక మనం ఓపెన్ చేసినట్టయితే దానిలో కొన్ని వీళ్ళు ఐడియాస్ చెప్తున్నారు. కాకపోతే నేను గమనించిన దాని ప్రకారం అయితే వాళ్ళు చెప్పిన ఐడియాస్ తోటి మనం పర్ మంత్ 1 lakh సంపాదించడం కష్టం. సో వాళ్ళు చెప్పిన ఆ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఓల్డ్ టెక్నిక్స్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ఈ వీడియోలో నేను మీకు పర్ మంత్ కాదు కానీ ఒక 5-6 నెలలు లేదా 6 నుంచి సంవత్సరంలో 1 lakh పర్ మంత్ ఎలా సంపాదించాలి, ఆ స్టేజ్కి మనం ఎలా రావాలి అనే దానికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని జెన్యూన్ ఐడియాస్ అయితే మీతోటి షేర్ చేస్తాను. సో ఇందులో నేను మీకు కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, సర్వే చేయడం, క్యాప్చర్ టైప్ చేయడం, సో ఇటువంటి వాటి గురించి అయితే చెప్పదలుచుకోలేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఓల్డ్ ఐడియాస్. ఒక 5-6 సంవత్సరాల క్రితము నడిచినాయి కావచ్చు, మేబీ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కావచ్చు. కాకపోతే దీంతో అయితే లక్షలు సంపాదించడం కుదరదు. మీకు పాకెట్ మనీ కోసం 5 నుంచి 10,000 వరకు వస్తుంది కావచ్చు, అది కూడా చాలా ఎక్కువ కష్టపడితే. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఐడియాస్లలో మాత్రం మీకు మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానిలో ఫస్ట్ వచ్చేసి రీటైల్ ట్రేడింగ్. ఇదేంటి అంటారా? ఇప్పుడు దీని గురించి నేను నా ఎగ్జాంపులే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను కూర్చున్న స్టూడియో ఏదైతే ఉంటుందంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను చూసారా, సో దీనిలో చాలా ఎక్కువ మొత్తంలో లైట్స్ ఉన్నాయి. మరి ఈ లైట్స్ అనేవి ఇక్కడ నేను సెట్ చేయడానికి ముందు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా వెతికాను, అంటే ఏ లైట్స్ అయితే బాగుంటాయి అనేది. సో ఆ లైట్స్ వెతికి కార్ట్లో యాడ్ చేశాను. కార్ట్లో యాడ్ చేస్తే దాని విలువ అనేది దాదాపుగా 35,000 రూపాయల వరకు ఎంతో దాని అమౌంట్ అయితే అయింది. సో దాని తర్వాత ఏం చేశాను, నేను ఒకసారి మా ఫ్రెండ్కి కాల్ చేశాను. అంటే ఈ లైట్స్ అనేవి ఇక్కడ సూట్ అవుతాయా, లేకపోతే దీనికంటే బెటర్ లైట్స్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి నేను కాల్ చేసి ఆల్మోస్ట్ 35,000 పే చేసి ఆ లైట్లు ఆర్డర్ చేద్దామని అనుకునే టైంకి కాల్ చేసి సజెషన్ తీసుకోవడానికి నేను అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 35,000 ఏదైతే మన కార్ట్లో చూపిస్తుందో ఇవే లైట్స్ కనుక మనం కోటిలోనో లేకపోతే ఎర్రగడ్డకు దగ్గరికి వెళ్ళేసి కొంచెం సెర్చ్ చేసి కొనుక్కున్నట్టయితే మనకు దీనికంటే సగం ధరకే వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలానే కోటికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ 35,000 విలువ చేసే లైట్స్ ఏవైతే ఉంటాయో మనకు 25,000కే పడింది. అంతేకాకుండా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇంకా మనకు డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నా, లేకపోతే కంపెనీ అనేది బ్రాండ్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నా దీనికంటే ఇంకా తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు సెట్ చేసినప్పుడు కూడా నాకు దీని రేట్ అనేది 13,000 వరకు వెళ్ళిపోయింది. కాకపోతే అవి నేను అనుకున్న డిజైన్లో లేని కారణంగా నేను వదిలేసాను. కాకపోతే ఆన్లైన్తో పోల్చుకున్నట్టయితే మాత్రం మనకి ఇక్కడ లైట్స్ అనేవి సగం ధరకే వచ్చాయి. నేను ఇక్కడ చెప్పేది ఓన్లీ లైట్స్ అనే కాదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేవి మనము ఆన్లైన్తో పోల్చుకున్నట్టయితే హాఫ్ రేట్కే దొరుకుతాయి. సో ఇక్కడనే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దీన్ని ఒక బిజినెస్ లాగా మలుచుకుంటూ ఉంటారు. సో దాన్నే రీటైల్ ట్రేడింగ్ అంటారు అన్నట్టు. రీటైల్ ట్రేడింగ్ అంటే పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆఫ్లైన్లో కొంటాం, ఆన్లైన్లో అమ్ముతాం. కాకపోతే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఏ వస్తువు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుద్ది, ప్లస్ జనాలు ఏ వస్తువుని ఎక్కువగా కొంటారు అనేది కనుక మనం గమనించినట్టయితే, దాని మీద కొంచెం మనము పరిశోధన చేసినట్టయితే, స్టడీ చేసినట్టయితే మీకు ఈజీగా తెలిసిపోద్ది. మనం ఇంట్లో పెట్టుకునే ఫ్లవర్ వాస్లు అయినా కానివ్వండి, లేకపోతే ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ అయినా కానివ్వండి, చైర్స్ అయినా కానివ్వండి, అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి, సో ఆ కేటగిరీ గురించి మీరు కొంచెం రీసెర్చ్ చేసినట్టయితే ఎక్కడ తక్కువ ధరకు దొరుకుద్ది అనేది, సో మీరు చాలా ఈజీగా అయితే డబ్బులను ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 1 monthలో లక్ష కాదు కానీ ఒక 5-6 నెలలు మీరు లేకపోతే 6 నెలల నుంచి సంవత్సరం కష్టపడ్డారనుకోండి, మీకు ఒక రోడ్ మ్యాప్ దొరుకుద్ది. అంటే ఎక్కడి నుంచి కొనాలి, ఎలా అమ్మాలి అనేది మీకు తెలిసింది అంటే, ఇప్పుడు నేను చెప్పిన 1 lakh ఏదైతే ఉంటుందో దానికి మీరు 10 రెట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంటే ఆరాంగా 4 నుంచి 5 లక్షలు అయితే సంపాదించవచ్చు. సో ఇలా సంపాదించే వాళ్ళని నేను చాలా మందినే చూశాను. నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేసే బిజినెస్ వేరే అనుకోండి, అది దాని గురించి కూడా నేను చెప్తాను మీకు. మరి నేను కూడా ఇలా రీటైల్ ట్రేడింగ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే చాలా సింపుల్. మీరు అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో ఒక స్టోర్ ఓపెన్ చేయండి. సో అది ఎలా ఓపెన్ చేయడం నాకు తెలియదు అంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి, హౌ టు ఓపెన్ స్టోర్ ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ అని మీరు సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. కొంచెం టైం ఇచ్చి ప్రశాంతంగా మీరు చూసారంటే ఒక 5 నుంచి మీకు ఒక 1 అవర్లో స్టోర్ అయితే క్రియేట్ అయిపోద్ది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో అలా స్టోర్ క్రియేట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక సప్లై చైన్ క్రియేట్ చేసేసుకోండి. ఇక దాని తర్వాత మీకు ఎక్కడైతే వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయో దాన్ని కొనుక్కోవడం, దాని ఫోటోలు తీయడం, అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో అప్లోడ్ చేయడం, అంటే ఆ స్టోర్లో అప్లోడ్ చేయడం. ప్లస్ ఇక్కడ మీకు మార్జిన్ కూడా ఇక మీ చాయిస్, మీరు ఎట్లా పెట్టుకుంటారనేది. మీరు డబుల్ రేట్ అమ్ముకుంటారా, ట్రిపుల్ రేట్ అమ్ముకుంటారా, లేకపోతే సగానికి అమ్ముకుంటారా అనేది అయితే చూడండి. అయితే దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఆన్లైన్లో కొన్ని వస్తువులను సెర్చ్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అవి డెకరేటివ్ ఐటమ్సా లేకపోతే వేరే ఏ ఐటమ్స్ అయినా కానివ్వండి,
దాన్ని సేమ్ టు సేమ్ వెళ్ళి ఆఫ్లైన్లో కూడా మీ ఇంటి దగ్గరలో కూడా ఉంటాయి కదా స్టోర్స్, అక్కడికి వెళ్ళి చూడండి. సో దాన్ని దీన్ని కంపారిజన్ చేసుకోండి. సో అలానే ఆల్రెడీ అమెజాన్లో సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అదే ప్రోడక్ట్ని. సో మరి వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారో, ఆఫ్లైన్లో ఎంతకు అమ్ముతున్నారో, మనం మళ్ళీ బల్క్లో తీసుకుంటే ఎంతకు దొరుకుతుంది. సో ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మీకు ఈ రూట్ తెలిసింది అనుకోండి, చాలా ఈజీ అయిపోద్ది. అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, ఎలా ప్లేస్ చేయాలి, ఇది సెట్ చేయడానికి మాత్రమే మనకు టైం పట్టుద్ది. దాని తర్వాత మనకు చాలా ఈజీ అయిపోద్ది అన్నట్టు. సో అవి మీరు మొబైల్ పౌచెస్ అమ్ముతారా, లేకపోతే స్క్రీన్ గార్డ్స్ అమ్ముతారా, ట్రైపాడ్స్ అమ్ముతారా, అది మీ ఇష్టం. కాకపోతే మాత్రం ఈ మార్కెట్ అయితే చాలా మంచి మార్కెట్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మార్జిన్స్ అయితే బీభత్సంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంతసేపు నేను చెప్పింది డబ్బులు సంపాదించడం గురించి కదా. అయితే డబ్బులు సేవ్ చేసినా సరే మనం ఒక విధంగా డబ్బులు సంపాదించినట్టే. ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అలా మనం ఏదైనా ఒక ఆన్లైన్లో ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు, ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, ఆన్లైన్లో రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి. సో అలా మనం ప్రోడక్ట్స్ కొనుక్కునేటప్పుడు మనం కొన్ని కార్డ్స్ యూజ్ చేసినట్టయితే మనకు మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో దానిలో ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్పేసి ఒక కార్డు దొరుకుద్ది. సో దీన్ని కనుక మీరు యూజ్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి వాటిలో షాపింగ్ చేసినప్పుడు మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది ఆన్లైన్లో. అలా కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆఫ్లైన్లోకి వెళ్ళి మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు 1% క్యాష్ బ్యాక్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మనం 2 లక్షల కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే మనకు దీనిలో యాన్యువల్ ఫీ వేవర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, సాలరీడ్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు నెలకి 20,000 సంపాదిస్తే సరిపోద్ది. ఏజ్ అనేది 21 నుంచి 60 ఇయర్స్ వరకు ఉంటుంది. కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటి అంటే దీనిలో మనకు జాయినింగ్ ఫీ ఉంటుంది 999 ప్లస్ GST ప్లస్ యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. కాకపోతే అది మనం 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే వేవ్ అయిపోద్ది అని చెప్పేసాను కదా. కాకపోతే మీకు ఎక్కువగా క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డు కావాలి అంటే ఈ ఎస్బీఐ కార్డును ఒకసారి ట్రై చేసి చూడండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నాను చూడండి. iPhone 14 కొనుక్కున్నప్పుడు మనకు 5% క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంత పడింది అనేది. సో ఇలా మీరు కూడా ఈ ఎస్బీఐ కార్డు యూజ్ చేసి మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదొక మెథడ్. అయితే ఇంకొక మెథడ్ ఉంటుంది ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం. అదేంటి అంటే టీ-షర్ట్స్ లేదా షర్ట్స్కి సంబంధించిన సేలింగ్ బిజినెస్. సో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. సో ఈయన ఇలా టీ-షర్ట్స్ ఆన్లైన్లో సేల్ చేసేసే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాడు. సో ఈయన ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి ఇలా ఈ గార్మెంట్స్ని అయితే కొనుక్కొని రావడం జరుగుద్ది. మొత్తానికి ఇతను చూసింది ఏంటి అంటే డిమాండ్ ఉంటే సప్లై ఉండదు, సప్లై ఉంటే డిమాండ్ ఉండదు చూసారా. సో ఇప్పుడు మనము ఆ డైలీ టీ-షర్ట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే షర్ట్స్ ఏవైతే ఉంటాయో మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం, కొంటూనే ఉంటాం. సో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకొని ఈ టీ-షర్ట్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దాని కారణంగా దానికి చాలా మంచి మార్జిన్స్ వస్తున్నాయి. సో చాలా మంది ఇటువంటి టీ-షర్ట్స్ కోసం ఢిల్లీ, గుజరాత్ లాంటి ప్లేసెస్లోకి వెళ్ళి అక్కడ నుంచి బల్క్లో కొనుక్కొని రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న కారణంగా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది చూసారా. సో మీరు కూడా ఇలానే ఏమైనా టీ-షర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే బల్క్లో మీ కాలేజ్ కోసమో, ఫంక్షన్స్ కోసమో, లేకపోతే ఇప్పుడు మనకు ఎన్నికలు రాబోతున్నాయి దానికోసం టీ-షర్ట్స్ కావాలన్నా, లేకపోతే IPL రాబోతుంది దానికోసం టీ-షర్ట్స్ కావాలన్నా, మీకు మరి మంచి క్వాలిటీ ఉండే టీ-షర్ట్స్ బల్క్లో కావాలి, మీకు నచ్చిన లోగోతోటి, నచ్చిన పేరుతోటి కావాలి అంటే ఇక్కడ నేను డిస్ప్లే చేసే నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పటికే ఈ వీడియో అనేది చాలా లెంతీగా అయిపోయింది. సో మరి దాన్ని నేను సెకండ్ పార్ట్లో కవర్ చేస్తాను. సో మరి మీలో ఎంతమంది సెకండ్ పార్ట్ ఫాస్ట్గా కోరుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. సో మరి వీడియోని లైక్ చేయండి, సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.